క్రీస్తు యేసు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు. ఆదిమ సంఘములో బాప్తిస్మము అనే సంస్కారము తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున అమలుపరచబడింది. త్రియేక దేవుని నామమున విశ్వాసులకు బాప్తిస్మమిచ్చారు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. బోధన పరిచర్య సంఘానికి అప్పగించబడింది. ఎఫెసీ పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయములో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమవ్వాలి. సువార్తలలోనే కాదు, పత్రికలలో కూడా ఎంతో బోధ ఉన్నది.